సర్వజనులకానందం నిన్ను బ్రతికించే వాక్యం, నిన్ను ధైర్యపరచే వాక్యం, జీవమైన శక్తి కలిగిన వాక్యం, జీవమైన శక్తి కలిగిన వాక్యం, సత్యవాక్య సందేశం, సత్యవాక్య సందేశం, సత్యవాక్య సందేశం, సత్యవాక్య సందేశం. మనం చేస్తున్నాను. రండి మనంతా కలిసి యోహాను సువార్తను మనం ధ్యానం చేద్దాం. అందులో ఒక ప్రధానమైనటువంటి సూచక్రియను ఈరోజు మనం కలిసి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త అనగానే విశ్వాసం అనే మాట ఎక్కువగా కనిపిస్తుంది. యోహాను సువార్తలో అనేకమైన అద్భుతమైన సంగతులు రాయబడ్డాయి. యోహాను భక్తుని యొక్క నేపథ్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఇతని తండ్రి జెబెదయి అని మనం చదువుతాం. యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో ముఖ్యమైనటువంటి శిష్యుడిగా మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభు రొమ్మును ఆనుకొని ఆయన మనసులోని మాటలను మనకు తెలియజేసిన వాడుగా ఉన్నాడు. యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడు ఇందులో మనకు ఉపమానాలు కనబడవు, నేరుగా సూచన క్రియలు మనం గమనిస్తాం. ఇందులో 27 మంది వ్యక్తులతో ప్రభు మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాం. డైలాగ్స్ అంటారు. 27 మంది వ్యక్తులతో ప్రభు వ్యక్తిగతంగా మాట్లాడిన డైలాగ్స్ ఇందులో రాయబడ్డాయి. మార్కు సువార్త యేసుక్రీస్తు బాప్తిసంతో ప్రారంభమైంది. అయితే మత్తయి సువార్త, లూకా సువార్త మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు జననంతో ప్రారంభమవుతాయి. మార్కు సువార్త మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క బాప్తిస్మంతో ప్రారంభమైంది. అలాగే మత్తయి సువార్త, లూకా సువార్తను మనం ధ్యానం చేస్తున్నప్పుడు అందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినం లేదా జననం గురించినటువంటి విధానం అందులో రాయబడినట్లుగా మనం చూస్తాం. అయితే యోహాను సువార్త దగ్గరికి వచ్చేటప్పటికి అసలు సృష్టికి ముందే ఏముందో ఆ సంగతిని తెలియజేస్తున్నాడు. మొదటి అధ్యాయం మొదటి వచ్చిన దానికి రుజువు మనం చూడగలం. ఆదియందు వాక్యం ఉండెను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంత క్రితం ఏమై ఉన్నాడు ఆ సంగతిని శిష్యుడైన యోహాను మనకు తెలియజేస్తున్నాడు. మనంతా గుర్తెరిగిన వారం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులు మాత్రమే కాదు అనేక మందికి పంచిన సందర్భం మనంతా కూడా తెలుసు. ఈ 4 సువార్తల్లో కూడా ఈ 5,000 మంది పురుషులు వారు తిని తృప్తి పొందారు అనే సంగతిని యోహాను సువార్తలో కూడా మనం చూడగలం. యోహాను సువార్త ఎందుకు చదవాలి? ఇందులో యేసుక్రీస్తు ప్రభుని గుర్చిన ఆధారాలు రాయబడ్డాయి. ఆయన జీవన విధానం, ఆయన జీవన శైలి మాత్రమే కాదు, చారిత్రకమైనటువంటి రుజువులు మాత్రమే కాదు, దైవ సంబంధమైనటువంటి విషయాలు ఈ సువార్తలో రాయబడ్డాయి. కనుక మన విశ్వాసంలో బలపడడానికి ఈ సువార్తను ఇంకా బాగా క్షుణ్ణంగా చదవాలని నేను ప్రభు నామములో మీకు తెలియజేస్తున్నాను. ఇందులో అంశాలన్నీ కూడా ఒక వ్యవస్థీకృతంగా రాయబడలేదు, కానీ అక్కడక్కడ మనము కొన్ని విషయాలు గమనించగలం. క్రోనాలజికల్ ఆర్డర్లో మనం చూడలేం, కానీ అక్కడక్కడ ఈ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు శిష్యుడైన యోహాను మన ముందుకు తీసుకువస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. అయితే మొదటి శతాబ్దం ఆఖరులో అంటే 85-90 మధ్యలో ఈ యొక్క సువార్త రాయబడినట్లుగా చారిత్రకమైన రుజువులు దానిని బట్టి గమనించగలం. ఈ యోహాను సువార్త 2 భాగాలుగా మనం ధ్యానం చేయాలి. మొదటి 12 అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క 3 సంవత్సరాల జీవితం రాయబడింది. మొదటి 12 అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క 3 సంవత్సరాల జీవితం రాయబడింది. 13 నుంచి 20 అధ్యాయాలు మనం చదివినప్పుడు ఆఖరి వారం, ద లాస్ట్ వీక్ అంటారు, యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడో అందులోని సంగతులు 13-20 అధ్యాయాల్లో రాయబడినట్లుగా మనం చూడగలం. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి 12 అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క 3 సంవత్సరాల సేవా జీవితాన్ని గురించి రాయబడింది. 13 నుంచి 20 అధ్యాయాలు మనం గమనించినప్పుడు ఆఖరి వారంలో ఏం జరిగిందో, యేసుక్రీస్తు ప్రభు జీవితం నుండి ఆఖరి వారంలో ఏం జరిగిందో
ఇందులో రాయబడ్డాయి. ఈ పత్రిక లేదా ఈ సువార్త ఎఫెసు పట్టణం నుంచి యోహాను రాసినట్లుగా మనం గమనించగలం. కనుక ఖచ్చితంగా ఈ సువార్తను మనం చదవాలి, ధ్యానం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు గురించి బాగా అర్థం చేసుకోవాలంటే, ఆయన మనసును మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా 4 సువార్తలు చదవాలి. అయితే ఇందులో విభిన్నమైన సువార్త యోహాను సువార్త. మిగతా సువార్తల్లో రాయని సంగతులు 92% ఈ సువార్తలను రాయబడ్డాయి. కనుక ఈ సువార్తను మనం చదివి ధ్యానం చేయాలి. ఇందులో 7 ప్రధానమైన సూచక్రియలు రాయబడ్డాయి. యేసుప్రభు చాలా చేశాడు, కానీ భక్తుడైన యోహాను వీటిని సూచక్రియలుగా మనకు తెలియజేస్తున్నాడు. మనంతా ఎరిగిన వారమే, కొత్తగా చెప్పాల్సిన విషయాలు లేవు, మరలా జ్ఞాపకం చేస్తున్నాను అంతే. 7 ప్రధానమైన సూచక్రియలు యోహాను సువార్తలో రాయబడ్డాయి. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. అదేం చెబుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రకృతి మీద, కాలం మీద అధికారం కలిగిన వాడు. మొదటి సూచక్రియ. రెండవ సూచక్రియ ఇప్పుడు మనం ధ్యానం చేయబోయే సూచక్రియ. ఇందులో ప్రధాని కుమారుని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు. 4వ అధ్యాయంలో మనం గమనించగలం. ప్రధాని కుమారుని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు వ్యాధుల మీద అధికారం కలిగిన వాడని 4వ సువార్తలో మనం గమనించగలం. మూడవదిగా బెతెస్దా కోనేరు దగ్గర పక్షవాయు గలవాణ్ణి బాగు చేసిన ప్రభువును మనం చూడగలం. అది అర్థం ఏమిటంటే, అంగవైకల్యం మీద కూడా యేసుక్రీస్తు ప్రభు అధికారం కలిగిన వాడు, పక్షవాతం మీద కూడా యేసుక్రీస్తు ప్రభు అధికారం కలిగిన వాడని ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు 5,000 మందికి, అంటే ఇంకా ఎక్కువ ఉన్నారు, 5,000 మంది పురుషుల సంఖ్య లెక్కించబడింది, వారికి ఆహారం పెట్టిన వాడుగా ఉన్నాడు. అదేం చెప్తుందంటే ఆ సూచక్రియ, యేసుక్రీస్తు ప్రభు మన అవసరతలు తీర్చగలిగిన వాడు, మన అనుదిన అవసరతలు తీర్చే ప్రభువుని మనం అక్కడ అర్థం చేసుకోగలం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు నీటి మీద నడిచిన వాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. నీటి మీద నడిచిన ప్రభువుని మనం గమనిస్తున్నాం. దాని అర్థం ఏంటంటే, ప్రకృతి శక్తుల మీద యేసు ప్రభు అధికారం కలిగిన వాడు. ఆ తర్వాత పుట్టుగుడ్డి వాడిని బాగు చేశాడు ప్రభు. ఆయన చీకటిని వెలుగుగా చేసే ప్రభువుగా మనం చూడగలం. చీకటిని వెలుగుగా చేసేవాడు, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలుగజేసే ప్రభువుని అక్కడ మనం గమనించగలం. ఆఖరి సూచక్రియ మనం గతంలో ధ్యానం చేశాం. అది యూట్యూబ్లో కూడా ఉంది, మీకు ఖాళీ దొరికినప్పుడు చూడాలని మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుండి లాజరును బయటికి రప్పించాడు. ఒక మృతుణ్ణి సజీవుని లెక్కలో చేర్చాడు. మరణం మీద, జీవం మీద ఆయన అధికారం కలిగిన వాడుగా మనం గమనించగలం. కనుక 7 ప్రధానమైన విషయాలు 7 సూచక్రియలో మనం గమనించగలం. మాత్రమే కాదు, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని మనం గమనించగలం. ద డైటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యము దేవుడై ఉండేను. ఆయన దైవత్వాన్ని మనం చూస్తాం. దేవుడు ఎవరు? ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యమే దేవుడు అనే మాట మొదటి దైవత్వ లక్షణాన్ని మనం చూస్తాం. రెండవదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ నేను తండ్రి ఏకమై ఉన్నా, ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్. నేను తండ్రి ఏకమై ఉన్నాము అని ఆ సంగతిని తెలియజేస్తున్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప దైవత్వ లక్షణాన్ని అక్కడ మనం చూడగలం. మూడవదిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో నేను అబ్రహాము కంటే ముందున్న వాణ్ణి అన్నాడు. ప్రభు ఎప్పుడున్నాడు? అబ్రహాము పుట్టక ముందే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. 3వ దైవత్వ లక్షణాన్ని ఇక్కడ మనం గమనించగలం. 8వ అధ్యాయం 58వ వచనంలో యేసు ప్రభు ఎవరంటే ఆయన అబ్రహాము పుట్టక ముందే ఉన్నవాడు. అంతే కదండి? అబ్రహాము పుట్టక ముందు ఉన్నవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు. ఆ గొప్ప లక్షణాలు మన యోహాను సువార్తలో మనం చూడగలం. అలాగే 14వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్తలో నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే, నేను తండ్రి ఏకమై ఉన్నామన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్టే. తండ్రి లక్షణాలు కుమారులో ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా మనం చూడగలం. యోహాను సువార్తలో ప్రభు యొక్క దైవత్వ లక్షణాలు మనం చూస్తున్నాం.
అలాగే అక్కడున్న సాక్ష్యాన్ని మనం చూస్తున్నప్పుడు 20వ అధ్యాయం 28వ వచనంలో నా దేవా నా ప్రభువా అనే మాట మనం చూస్తాం. ఆయన ఎవరు? నా దేవుడు నా ప్రభు అనే మాట మనం గమనించగలం. కనుక యోహాను సువార్త ఎంత రమ్యంగా ఉందో చూడండి. ఆయన దైవత్వ లక్షణాలు మనం గమనించగలం. అలాగే 7 సార్లు ఐ యామ్, నేనే నేనే అని చెప్పాడు. జీవాహారమును నేనే, లోకమునకు వెలుగును నేనే, ద్వారమును నేనే, మంచి కాపరిని నేనే, పునరుత్థానమును జీవమును నేనే, మార్గము సత్యము జీవమును నేనే, నిజమైన ద్రాక్షావళిని నేనే. ప్రభు చెప్పినటువంటి గొప్ప అద్భుతమైన లక్షణాలు 7 క్లెయిమ్స్ మనం చూడగలం. 7 క్లెయిమ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు తన్ను తానుగా ప్రస్ఫుటంగా ఆయన ప్రకటించిన మాటలు మనం గమనించగలం. అలాగే యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు దైవత్వ లక్షణాలు మాత్రమే కాదు, యేసు ప్రభు యొక్క మానవపరమైన లక్షణాలు కూడా ఉన్నాయి. ఆయన మనవలే ఆయన ఏమై ఉన్నాడో ప్రస్ఫుటంగా యోహాను భక్తుడు తెలియజేస్తున్నాయి. ఆయన మనవలే అలసిపోయాడు. 4వ అధ్యాయం 6వ వచనంలో సమరయ ప్రాంతానికి వెళుతున్నప్పుడు మనం గమనిస్తాం ఆయన అలసిపోయాడు. అయితే ఆయనకు మనకున్న తేడా ఏమిటంటే ఆయన దేవుడు, మనం మానవ మాత్రులం. ఆయన అలసిపోయాడు. రెండవదిగా 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన దప్పికొన్నాడు. ఆయన దప్పికొన్నాడు. 4వ అధ్యాయము 7వ వచనం. అలాగే 19వ అధ్యాయం 8వ వచనంలో సిలువలో కూడా నేను దప్పికొని ఉన్నాను అని ప్రభు ప్రకటన చేశాడు. నేను దప్పికొని ఉన్నాను, థర్స్టీ. మూడవదిగా మనం చూస్తే ఆయన కన్నీళ్లు విడిచాను. బైబిల్లో యోహాను సువార్తలో అతి చిన్న వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. యేసు కన్నీళ్లు విడిచాను. జీసస్ వెప్ట్. అతి చిన్న వాక్య భాగం ఆంగ్ల బైబిల్లో 11:35లో మనం చూస్తాం. ఆయన కూడా కన్నీళ్లు విడిచాడు. తర్వాత ఆయన ఒక స్త్రీ ఆయనను ఆరాధన చేసినప్పుడు ఆమె చేసిన ఆరాధనను బట్టి అభినందిస్తున్నాడు. ప్రశంస అక్కడ మనం చూస్తాం. ఈ అప్రిషియేట్ ద ఉమెన్. ఆమె చేసిన ఆరాధనను ఆయన అభినందించాడు. ఆయన మనవలే కలవరపడ్డాడు కొన్నిసార్లు, కానీ ఆయన దేవుడు, ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు. 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం ఆయన ప్రేమ కలిగిన వాడు. ఇవి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న మానవత్వ లక్షణాలు. మరలా చెప్తున్నాను, ఆయన అలసిపోయాడు, ఆయన దప్పికొన్నాడు, ఆయన కన్నీళ్లు విడిచాడు, ఆయన ఆరాధన చేయబడినప్పుడు ఆయన అభినందించాడు, ఆయన కలవరపడ్డాడు. మాత్రమే కాదు, ఆయన ప్రేమ చూపించాడు. ఇవన్నీ కూడా యోహాను సువార్తలో దివ్యమైన లక్షణాలు మనం గమనిస్తాం. ఇందులో 7 స్టేట్మెంట్స్ మనం చూస్తాం, 7 సాక్ష్యాలు మనం చూస్తాం. 7 విట్నెసెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని గురించి 7 గొప్ప సాక్ష్యాలు యోహాను సువార్తలో రాయబడ్డాయి. ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు? 1, బాప్తిస్మం ఇచ్చే యోహాను సాక్ష్యం ఇచ్చాడు. 2వది, లేఖనాలు సాక్ష్యం ఇచ్చాయి. 3వది, ఆయన చేసిన సూచక్రియలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన చేసిన సూచక్రియలు సాక్ష్యం ఇస్తున్నాయి. 4వదిగా ఆయన మాటలు సాక్ష్యం. హిస్ వర్డ్స్ ఆర్ గ్రేట్ విట్నెస్. ఆయన మాటలు సాక్ష్యం. 5వదిగా తండ్రి ఇస్తున్న సాక్ష్యం. తండ్రి ఇస్తున్న సాక్ష్యం. 6వదిగా శిష్యులు ఇస్తున్న సాక్ష్యం. 7వదిగా ఆత్మ ఇస్తున్న సాక్ష్యం. కొంచెం వేగంగా వెళ్ళాను కదా, మీరేం తొందరపడొద్దు, నెమ్మదిగానే చెప్పారు. 1, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన సాక్ష్యం. 2వది, లేఖనాలు ఇస్తున్న సాక్ష్యం. లేఖనాలు ఇస్తున్న సాక్ష్యం. 3వది, ఆయన చేసిన సూచక్రియలు ఇస్తున్న సాక్ష్యం. అనేకమైన సూచక్రియలు చేశాడు, వాటి మీనింగ్ కూడా మనం గమనించాం. 4వదిగా మనం చూసినట్లయితే ఆయన చెప్పిన మాటలే ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన బోధ, ఆయన జీవితం 2 కూడా కోయిన్సిడెన్స్ కలిగి ఉన్నాయి. బోధ ఒకటి కాదు, బ్రతుకు ఒకటి కాదు. బోధ చెప్పినట్టుగా జీవించాడు, చెప్పిందే చేశాడు ప్రభు. కనుక ఆయన మాటలు సాక్ష్యం. ఆ తర్వాత మనం చూస్తున్నాం తండ్రి ఇచ్చాడు సాక్ష్యం. తండ్రి ఇచ్చిన సాక్ష్యం 15వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. తండ్రి ఇచ్చిన సాక్ష్యం. ఆ తర్వాత శిష్యులు ఇచ్చిన సాక్ష్యం 19వ అధ్యాయం 30వ వచనంలో
శిష్యులు ఇచ్చిన సాక్ష్యం, ఆ తర్వాత ఆత్మ ఇచ్చిన సాక్ష్యం. ఇవి యోహాను సువార్తలో ముఖ్యమైన విషయాలు. రండి మనము కలిసి అద్భుతమైన సంగతిని ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం ఒక చక్కని మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 43వ వచనం మనం చదువుకుందాం. ఇప్పుడు యేసు ప్రభు చేసిన సూచక్రియలో 2వ ప్రధానమైన సూచక్రియ మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 43వ వచనం మనం చదువుకుందాం. ముందు ఆ తర్వాత విషయాలు మనం చదువుకుందాం. 43. ఆ 2 దినములైన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళాను. మీలో ఎవరైనా దయచేసి 46, 47 వచనాలు చదువుతారా? 46, 47 వచనాలు అన్మ్యూట్ చేసుకుని చదవాలని మనం చేస్తున్నాం. 46, 47 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 46, 47 వచనాలు చదువుతారా ఎవరైనా? తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గల్లీలోని కానాకు ఆయన తిరిగి వచ్చును. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు రోగి అయ్యుండెను. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమయ్యుండెను గనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచవలని వేడుకొనెను. చదవబడిన లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు చేసిన సూచక్రియలో 2వ సూచక్రియ మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ సమయాభావాన్ని బట్టి కొంచెం నేను వేగంగా వెళ్లాల్సి వస్తుంది. దయతో నాతో సహకరించాలని మనం చేస్తున్నాను. ఇది యేసు ప్రభు చేసిన 2వ సూచక్రియ. అంతకుముందు ఆయన కానా పెండ్లి విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చినవాడు. పెళ్లి ప్రసంగం చేయాలని నాకు ఉద్దేశం కాదు, కానీ ఆ చేసిన సూచక్రియలో ఉన్న ఆత్మీయ పాఠం మనంతా ఎరిగిన వారం. దేవుడి చిత్తమైతే మరలా ఆ తర్వాత అవకాశం దొరికినప్పుడు దానిని ఆలోచన చేద్దాం. పస్కా పండుగ సమయంలో యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు ఉంటున్న సందర్భంలో అనేకమైన సూచక్రియలు ఆయన జరిగించిన వాడుగా ఉన్నాడు. నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏం రాయబడింది అంటే, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. 2వ స్లైడ్ లో మనం గమనించగలం. శ్రీకాంత్ అన్న 2వ స్లైడ్ చూపించండి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యోహాను సువార్తలో 3 ప్రధానమైన పండుగలు మనం చూస్తాం. ఆ 3 ప్రధానమైన పండుగలు ఏవి అంటే, ఒకటి పస్కా పండుగ, రెండవది గుడారముల పండుగ. ఒకటి పస్కా పండుగ, రెండవది గుడారముల పండుగ, మూడవది ప్రతిష్ఠిత పండుగ. 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది ప్రతిష్ఠిత పండుగ. 3 పండుగలు మనం గమనించగలం. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పండుగలకు కూడా ఆయనే అధికారి అని చెప్పడానికి ఆయన కొన్ని పనులు అక్కడ జరిగించిన వాడుగా మనం చూస్తాం. ప్రతి పండుగ కూడా ఆయన యజమానిగా ఉన్నాడు. మాస్టర్ ఆఫ్ ది ఫీస్ట్ అన్నాడు ఒక ఆయన. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన యూదయలో చాలా అద్భుతాలు చేశాడు. ఆ తర్వాత సమరయ గుండా వెళ్ళి గలిలయ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో ఆ ప్రాంతాలు మనం గుర్తుపెట్టుకున్నాం. చూడండి, ఈ పటాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. కింద భాగాన్ని యోదయ ప్రాంతం అంటారు. ఆ మధ్యలో ఆ మార్గాన్ని సమరయ మార్గం అంటారు. యూదులు సర్వసాధారణంగా ఈ బాణం గుర్తులున్న గ్రామం గుండా వెళ్ళరు. ఎందుకనంటే సమరయను వారు అసహించుకుంటారు. కనుక పక్కనున్న పేర్లల గుండా చుట్టూ తిరిగి వాళ్ళు వెళ్తారు. ఎక్కడికి? గలిలయ ప్రాంతానికి వెళ్తారు. ఈ 3 భాగాలు ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి బైబిల్ విద్యార్థికి ఈ మ్యాప్ మైండ్లో ఉండాలి. ఒకటి దక్షిణ ప్రాంతాన్ని యోదయ ప్రాంతం అంటారు. ఆ మధ్యలో కనబడుతుంది సమరయ ప్రాంతం. ఆ పైన మరొక మార్గం ఉంది, గలిలయ ప్రాంతం అంటారు. యేసు ప్రభు యోదయ ప్రాంతంలో అనేకమైన అద్భుతాలు చేసిన తర్వాత సమరయ గుండా ఆయన తన మహిమను వెల్లడిపరిచిన తర్వాత గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. యేసును ఆయన శిష్యులను సమరయ ద్వారా గలిలీకి వచ్చారు. 4వ అధ్యాయము 1 నుంచి 42 వచనాల్లో సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భం మనం తెలుసు. అక్కడ సుఖారులో యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్తగా మహిమపరచబడ్డాడు.
ఆయన ఘనపరచబడ్డాడు. అనేకులు సమరయులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. సమరయులు అంటే వారు సంకర జాతి వారు క్రాస్ బ్రీడ్ అని మనం లేఖనాల ద్వారా మనం గమనిస్తాం. వీరి చరిత్ర రాజుల గ్రంథంలో మనం గమనించగలం. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్తలలో గొప్పవాడుగా అక్కడ ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. సమర స్త్రీ జీవితం మారింది. సమరయులు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత సమరయ గుండా ఆయన గలిలీకి వచ్చాడు. సాధారణంగా మనకు తెలుసు, ప్రవక్త ఇప్పుడు కూడా స్వదేశంలో ఘనత పొందడు కదండి. ఏ సేవకుడు కూడా మీరు గమనించండి, ఎప్పుడైనా సరే వారి యొక్క స్వగ్రామంలో మనం గమనిస్తున్నప్పుడు కొన్ని చోట్ల మనం గమనిస్తూ ఉంటే కనీసం త్రాగడానికి కూడా నీళ్ళు ఎవరు, కనీసం భోజనం కూడా పెట్టారు. యేసుప్రభు ముందుగానే చెప్పాడు, ప్రవక్త స్వదేశంలో ఎన్నడు ఘనత చెందడు, ఘనత పొందడు. అనేకులు ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అనేకులు శిష్యులు వెనుక తీశారు అని మనం చదువుతాం. 70 మంది శిష్యులు ఎక్కడ ఉన్నారు? యేసుప్రభుని వెంబడించిన శిష్యులు వెంబడించలేదు. కొంతకాలం వెంబడించారు, తర్వాత ఆయన విడిచి వెళ్ళిపోయారు. ఈ వచనాలన్నీ కూడా లూకాసు వార్త 4:24, మత్తయి సువార్త 4వ అధ్యాయము 12-16 వచనాల్లో మనం చదువుతాం. ప్రవక్తకు స్వదేశానికి వచ్చినప్పుడు ఘనత లేదు, కానీ గలిలీకి వచ్చినప్పుడు యెరూషలేములో ఆ పస్కా పండుగ దినంలో ఏదైతే సూచక్రియలు చేశాడో ఆ సూచక్రియలు చూసిన తర్వాత అనేక మంది గలిలీలు ఆయన విశ్వాసం ఉంచారు. మీకు సంగతి గుర్తుందా? పిలాతు అనేక మంది గలిలీలను హతం చేసి రక్తం ఒలికించాడు. వాస్తవానికి అక్కడున్న సామెత ఏంటంటే గలిలీలు మొరటివారని చెప్తూ ఉంటారు, గలిలీలు కఠినులని చెప్తూ ఉంటారు. కానీ ప్రభు ఆశ ఏంటంటే ఆ కఠినులు మొరటువారు మోటువారైనటువంటి గలిలీకి కూడా తన మహిమను చూపించడానికి యేసు ప్రభు ఇష్టపడ్డాడు. కనుక యెరూషలేములో ఆయన చేసిన సూచక్రియలు బట్టి ఆయనను చేర్చుకున్న వారుగా మనం చూస్తాం. ఆ తర్వాత యేసు యోదయ నుండి గలిలీకి వచ్చాడని ఒక ఆయన విన్నాడు. ఆయన ఎవరంటే ఆయన ప్రధాని అని రాయబడింది. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ప్రధాని, నోబుల్ మ్యాన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ప్రధాని ఎక్కడున్నాడు? ఈ ప్రధాని ఆ కాలంలో హేరోదు అంతిపై అనేటువంటి రాజు ఒకడు ఉండేవాడు. హేరోద్ అంతిపయాస్ అంటారు. ఆ రాజు దగ్గర రాజ కొలువులో ఉన్నవాడు ఈ ప్రధాని, నోబుల్ మ్యాన్ అన్నాడు. రాజ దర్బారులో ముఖ్యమైన వ్యక్తి ఈయన పేరు ఎక్కడ రాయబడలేదు, కానీ జోసఫస్ లాంటి చరిత్రకారులు ఈయన పేరు రాయడానికి ప్రయత్నం చేశారు. మనము రానున్న ఈ స్లైడ్స్ లో మనం చూస్తాం. ఈ ప్రధాని గురించి సాంప్రదాయంలో మనం గమనిస్తున్నప్పుడు ఆయన విశేషమైన పరిచర్య చేసిన వాడుగా ఆ తర్వాత మనకు అర్థమవుతుంది. వినండి, ఈ ప్రధాని ఎవరి గురించి విన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నాడు. నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తాం. 4వ అధ్యాయము 47 వచనం. నెక్స్ట్ స్లైడ్ చూపించండి అన్న. 4వ అధ్యాయం 47 వచనం చదువుకుందాం. ఏం రాయబడింది? యేసు యోదయ నుండి గలిలీలకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెనని రాయబడింది. విన్నారా ప్రియులారా? ఎవరైనా ప్రధాని ఎక్కడ పని చేస్తున్నాడు? హేరోదు అంతిపైన రాజు దగ్గర, రాజ దర్బారులో ముఖ్యుడైన వాడు ఎక్కడున్నాడు? ఆ విషయాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కపెర్నహూములో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడున్నాడండి? కపెర్నహూములో ఆయన ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? కానా అనే ఊరిలో ఉన్నాడు. ప్రధాని ఎక్కడున్నాడు? కపెర్నహూములో ఉన్నాడు. కపెర్నహూం గురించి మనకు తెలుసు. పేతురు యొక్క అత్తగారు ఇల్లు అక్కడే ఉన్నట్లుగా చరిత్రలో మన అలాగే గ్రంథాల్లో సువార్తలో మనం గమనించగలం. శ్రీకాంత్ నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్ లో యేసు ప్రభు గురించి ఈ ప్రధాని విన్నట్లుగా మనం చూస్తాం. సర్వసాధారణంగా ఒక గొప్ప వ్యక్తి మరి ప్రయాణం చేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడం అది అరుదైన విషయమే. కానీ ఆయన గురించి విన్నాడు. ఎవరి గురించి విన్నాడు? ప్రభువుని గురించి విన్నాడు. మనం ఎవరి గురించి వింటున్నాం? మన చుట్టూ భయంకరమైన వార్తలు వస్తున్నాయి, వాస్తవమే. కానీ వీటిని గురించి కాదు మనం వినాల్సింది. ఈ సమయంలో
ప్రభువును గురించి మనం వినాలి. ఆయన మాటలు వింటే మనకు బలం చేకూర్చబడుతుంది. ఆయన మాటలు వింటే ఆత్మీయంగా మనం బలపడతాం. ఆయన మాటలు వింటే ఆత్మీయ అభివృద్ధిని మనం చూస్తాం. ఈ ప్రధాని ఆయన్ను గురించి విన్నాడు, బయలుదేరుతూ వస్తున్నాడు. ఎక్కడి నుంచి? కానా నుంచి కపెర్నహూము నుంచి కానాకు ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. చూడండి ఎంత దూరం ఉందో చూడండి. ఒకసారి నెక్స్ట్ స్లైడ్ లో మనం గమనించగలం. కానాకు కపెర్నహూము మధ్య దూరం చూడండి. కపెర్నహూము నుండి కానాకు మధ్య దూరం 20 మైళ్ళ దూరం. ఎంత దూరం అండి? 20 మైల్స్. 20 మైళ్ళ దూరం, దాదాపు 30 కిలోమీటర్లు వేసుకున్నా. అంత దూరం ప్రయాణం చేసి వస్తున్నాడు. ఎవరు? ప్రధానిని మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటి? అతని కుమారుడు జబ్బు పడ్డాడు, జ్వరంతో బాధపడుతున్నాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. జ్వరంతో బాధపడి చావడానికి సిద్ధంగా ఉన్న తన కుమారుని విషయమై ప్రయాణం చేసి వస్తున్నాడు ప్రధాని. ఎవరి దగ్గరికి? ఎవరైతే స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన వాడో ఆ ప్రభు దగ్గరికి ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. 20 మైళ్ళ దూర ప్రయాణం. వాస్తవానికి ఆయన తన సేవకులు పంపించవచ్చు, తన దాసులను పంపించవచ్చు. సర్వసాధారణంగా మనం గమనిస్తున్నప్పుడు లూకాసు వార్త 7వ అధ్యాయంలో శతాధిపతి దాసుడు కూడా మరి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని పంపించాడు? సమాజ మందిరపు పెద్దలను పంపించాడు. కానీ ఈ ప్రధాని అలాగ చేయడం లేదు. ఈ ప్రధాని స్వయంగా తన కుమారుని బాగు చేయాలని ఆయన ప్రయాణం చేసి వెళ్తున్నాడు. ఇదిగో చూడండి, పూర్వకాలంలో ఉన్న రోడ్డు మార్గం ఎలాగుందో చూడండి. నెక్స్ట్ స్లైడ్ చూపించండి అన్న. ఇది ఆ పురాతనమైనటువంటి రోడ్డు మార్గం. రోమియులు ఈ రోడ్డు మార్గాన్ని వేశారు. ఎక్కడి నుంచి? కానా నుంచి కపెర్నహూము. ఇప్పుడు చక్కని రోడ్డు ఇప్పుడు ఏర్పడింది. ఆ దినాల్లోనే ఈ చిన్న మార్గం గుండా మరి ప్రయాణం చేస్తూ ఉండేవాడు. 20 మైళ్ళ దూరాన్ని మనం గమనిస్తా ఉన్నాం. పిల్లరా, ఈ హేరోదు అంతిపయ్య దగ్గర పనిచేస్తున్నా లేదా రాజ దర్బార్లో ఉన్నటువంటి ప్రధాని ఆయన ఎక్కడికి వెళుతున్నాడంటే యేసు ప్రభు దగ్గరికి వెళుతున్నాడు. నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తాం. అయితే ఎవరైన ఈయన గుర్చిన చారిత్రకమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. సాంప్రదాయంలో మనం గమనిస్తా ఉన్నాం. చూడండి, మీకు అర్థమవడానికి ఈయన పేరుని జస్ట్ చిన్న ఉదాహరణగా మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. ఇవి కేవలం అజంప్షన్స్ మాత్రమే, కానీ వాస్తవానికి మనం నేరుగా ఈ పేరును మనం గమనించాం. 8వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకున్నాం. అందులో 2వ వచనంలో రాయబడింది. ఏమని రాయబడింది? హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు అని రాయబడింది. ఈయన పేరు గురించి మరి అజంప్షన్స్, ఊహలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. బహుశా ఈయన పేరు కూజా అయి ఉండొచ్చని మనం చూస్తా ఉన్నాం. ఈయన గృహ నిర్వాహకుడు, హేరోదు అంతిపయ లేదా హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు అని మనం చూస్తా ఉన్నాం. అలాగే లూకాసు వార్తలో మనం చూస్తాం. యోహాను యొక్క పరిచర్య మనకు తెలుసు. యేసు ప్రభు వెంబడించిన స్త్రీలలో మరి కూజా భార్య అయిన యోహన్న కూడా మనం చూస్తాం. 24వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో మరి యేసు ప్రభు వెంబడించిన వారి యొక్క పేర్లలో ఆ పేరును కూడా మనం గమనిస్తాం. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి వచనం మనం చదివితే అక్కడ ఏం రాయబడిందంటే 13వ అధ్యాయము మొదటి వచనంలో మనం ఇలా చదువుతాం. హేరోదుతో పెంచబడిన మనయేను అని రాయబడింది ఆయన పేరు. ఏం పేరు ఆయన పేరు? మనయేను. ఎవరి మనయేను? అక్కడ 7 ప్రముఖమైన వ్యక్తులు ఉంటారు అంత్యోక్య సంఘంలో. ద చర్చ్ ఆఫ్ యాంటియోక్, అంత్యోక్య సంఘంలో ఈ మనయేను వెళ్ళి ప్రవక్తగా, అపోస్తలుడిగా అక్కడ పనిచేసినట్లుగా, బోధకుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మనయేన్, మ్యానెన్ అంటారు ఇంగ్లీష్ లో. కనుక ఈయన పేరు కూజా ఉండొచ్చు, రెండవదిగా ఈయన పేరు మనయేన్ అయి ఉండొచ్చు అని మరి చరిత్ర ఆధారాలను బట్టి నేను మీకు ప్రకటన చేస్తున్నాను పిల్లారా. అయితే పిల్లారా, మనం గమనిస్తున్నప్పుడు ఈయన ఏమేం పరిచర్య చేశాడో తర్వాత మనం గమనించగలం. అయితే అక్కడున్న సమస్య ఏంటి? ఆ సమస్య ఏమిటంటే కపెర్నహూములో అతని కుమారుడు రోగి ఆయన చావడానికి సిద్ధమై ఉన్నాడు. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఉండొచ్చు కదండి. ప్రస్తుతం ఉన్న పాండమిక్ కాలంలో కూడా మరి కరోనా కొరకు 40 లక్షలు 50 లక్షలు. మా రాజమండ్రిలో అయితే ఒక ఆయన ప్రముఖమైన లాయర్ గారు
ఆయన నన్ను బ్రతికించండి, నేను ₹1,00,00,000 ఇస్తానని చెప్పి తన డబ్బు తీసుకుని తిరిగాడు, కానీ ఆయన బ్రతకలేకపోయాడు. విన్నారా ప్రియులారా? కనుక ప్రభువుకి ఇష్టమైతే ఆయన బాగు చేయగలిగిన వాడు. కనుక ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఆయనకున్న సమస్య కపెర్నహూములో అతని కుమారుడు రోగి అయ్యాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు బాగు చేయగలరు? సమస్య తీర్చగలిగిన ప్రభు దగ్గరికి నేరుగా విన్నట్లుగా మనం చూస్తాం. చదువుకుందాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ రాయబడింది, ఏమని రాయబడింది? తన కుమారుడు చావ సిద్ధమైండను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను అన్నాడు. నెక్స్ట్ స్లైడ్ లో ఈ విషయాలు మనం గమనిస్తాం. ఆయన వచ్చి ఆయన కుమారుని స్వస్థపరచవలనని వేడుకొనెను. ఇంగ్లీష్ లో కమ్ డౌన్ అని రాయబడింది. ప్రభువా నీవు దిగి వచ్చి నా కొడుకును బాగు చేయి అన్నట్లుగా ఒక కమాండ్ గా రాయబడింది, ఒక ఆజ్ఞగా రాయబడింది కదండి. నయమాన్ గురించి కూడా మనకు తెలుసు. నయమాన్ ఏం చేశాడు? తన శరీరం మీద అటు ఇటు చేయి ఆడించాలని ఎలీషా దగ్గర మనం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎలీషా దగ్గర విన్నపం చేస్తున్నాడు, నీ చెయ్యి నా శరీరం మీద ఆడించు అంటున్నాడు. వినయం గల వారిని స్వస్థపరచడానికి ప్రభు సంసిద్ధుడు. ఇప్పుడు కూడా ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మనుషులు ప్రస్తుత దినాల్లో వేటిని వెంబడిస్తున్నారంటే మత్తయి 12:38, యోహాను సువార్త 6:30, మొదటి కొరింథీ 1:22 ఈ 3 వచనాలు మనం బాగా ఎరిగిన వారమే. మత్తయి సువార్త 12:38 ఏమని రాయబడిందో చూస్తే మనకు తెలుసు. అక్కడ రాయబడిన మాట మనంతా ఎరిగిన వారమే, జ్ఞాపకం చేస్తున్నాను. 12:38 అప్పుడు శాస్త్రులను పరిసయ్యులను కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నాము. వాళ్ళు ఏం చూడగోరుచున్నారు? నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నాం. ఎవరు వీళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. అంటే మనుషులకు ఆశ ఏమిటంటే సూచక్రియల ద్వారా ప్రభువును చేర్చుకోవాలని అనుకుంటున్నారు. సూచక్రియలు చూసి ప్రభువునందు విశ్వాసం ఉంచాలని ఇష్టపడుతున్నారు. కానీ తోమాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏమన్నాడో మనకు తెలుసు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక మనుషులు సూచక్రియల కొరకు ఎదురు చూస్తున్నారు. మన టీవీ ఆన్ చేస్తే క్రిస్టియన్ ఛానల్స్ ఏదైనా చూడండి, ఏముంటాయి? అన్ని కూడా టచ్ రెస్పాన్స్లు ఎక్కువ. టీవీ మీద ఒక ఆయన అంటున్నాడు, టీవీ మీద చేయి తాకండి మీకు స్వస్థత కలుగుతుంది అంటున్నాడు. జరుగుతాయి ఇలాంటివి? మనుషులు ఎవరు కూడా ఏ సూపర్ న్యాచురల్ పవర్స్ లేవు. మానవునికి అతీతమైన శక్తులు కలిగిన వాడు ఒక యేసు ప్రభు మాత్రమే. మనుషులు సూచక్రియలు వెదుగుతున్నారు. యోహాను సువార్త 6:30 మనం చదివినట్లయితే అక్కడ ఏం రాయబడింది? వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక్రియ చేస్తున్నావు? యూదులు అడుగుతున్నారు ఆయన. ప్రభు 5 రొట్టెలు 2 చేపలు పంచాడు కదా శిష్యులకి, అలాగే అక్కడ ఉన్న 5,000 మంది పంచాడు, వారు తిని తృప్తి పొందారు కదా. మరలా అడుగుతున్నారు, మేము నీ యందు విశ్వాసం ఉంచాలంటే నువ్వు ఏ సూచక్రియ చేస్తావు? నేటి దినాల్లో కూడా ఇలాగే మారిపోయారు. ప్రభు మాకు పాలన చేస్తే మేము నమ్ముకుంటాం. కండిషన్లు పెడతారు. కండిషన్స్ ద్వారా మనం ప్రభుని చేరుకోలేం. కండిషన్స్ పెట్టకూడదు ప్రభు దగ్గర రావడానికి. నువ్వు ఉన్న పాటున రావాలి. కొంతమంది శాస్త్రులు పరిచయాలు అడుగుతున్నారు, యూదులు అడుగుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ మరొక మాట మనం చూస్తాం. అక్కడ ఏం రాయబడింది? అక్కడ కూడా ఏం రాయబడిందో మనం చూస్తాం. చూడండి, వాళ్ళు కూడా జ్ఞానాన్ని వెతుకుతున్నారు. 1వ అధ్యాయము 22వ మనం ఆ మాట చదువుతాం. ఏమని రాయబడింది? యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాం. ఏమండి? జ్వరం వస్తుంది, జ్వరం పోద్ది. తలనొప్పి వస్తుంది, తలనొప్పి పోద్ది. టెంపరీ ఇవన్నీ కూడా. కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి పోద్ది. కానీ ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు కండిషన్స్తో రాకూడదు, ఉన్న పాటున రావాలి. అందుకని అంటాడు యాకోబు పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయము 18 మనం చదువుతున్నప్పుడు అక్కడ అద్భుతమైన సంగతిని యాకోబు భక్తుడు తెలియచేస్తున్నాడు. 2వ అధ్యాయం 18. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపడుతున్నానని చెప్పును. దేవుడు ఒక్కడని నీవు నమ్ముతున్నావు,
అలాగు నమ్ముట మంచిదే. దయ్యమును నమ్మి వణుకుతున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుతున్నావా? ఏమండి, క్రియలు లేని విశ్వాసము మృతము, వ్యర్థుడా అంటున్నాడు. ఓ ఫూల్ అనే మాట తెలియచేస్తున్నాడు. మనుషులు జ్ఞానం మీద ఆధారపడుతున్నారు, మనుషులు సూచక్రియల మీద ఆధారపడుతున్నారు. వాటి ద్వారా వారి రక్షణ రాదు. వేటి ద్వారా రక్షణ వస్తుంది? వినుట వలన విశ్వాసము కలుగును. యేసు ప్రభు రక్తములో మన పాపములు కడగబడినప్పుడు మనం రక్షించబడతాం. విధేయత దానితో పాటు జత చేయబడింది. విధేయత చాలా ప్రధానమైనది. తర్వాత స్లైడ్లో మనం చూస్తాం, సూచక్రియ అతనిలో విశ్వాసాన్ని నింపింది. ఏమండి, ఎలా వచ్చాడో చూడండి. 3 ముఖ్యమైన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. 4వ అధ్యాయం 50 వచనంలో మనం చదివితే, 4వ అధ్యాయం 50 వచనం నెక్స్ట్ స్లైడ్లో చూస్తాం చూడండి. ప్రధాని అల్ప విశ్వాసంతో వచ్చాడు అక్కడికి, ప్రభు దగ్గరికి. ఎక్కడి నుంచి? కపెర్నహూము నుండి కానాకు ప్రయాణం చేశాడు. ఎలాంటి విశ్వాసం? విత్ ఏ లిటిల్ ఫెయిత్. తాను విన్నాడంతే, తాను ఎన్నడూ కూడా చూడలేదు. తాను విన్న సంగతులను బట్టి తనకున్న అల్ప విశ్వాసంతో బయలుదేరాడు, నమ్మి వెళ్ళాడు. యేసు నీ వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికినాడు అని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి, బోల్డ్ లెటర్స్ తో రాయబడిన మాట చూడండి, నమ్మి వెళ్ళిపోయి. 4వ అధ్యాయము 50 వచనంలో మనం చూస్తాం. అల్ప విశ్వాసం, తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. 53 వచనంలో అతని ఇంటి వారందరూ నమ్మిరన్న మాట చూస్తున్నాం. చూడండి, ఒక వ్యక్తిలో ఉన్న విశ్వాసం అతని కుటుంబం అంతా రక్షణ పొందడానికి ఎంత దోహదపడిందో చూడండి. అంతే కదా? చెరసాల నాయకుడు అదే అన్నాడు, అయ్యలారా రక్షణ పొందుకు నేనేం చేయాలి? అప్పుడు చెరసాల నాయకుడు చెప్పాడు, ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. అంతే కదా అండి? ప్రభుని యేసు క్రీస్తునందు విశ్వాసం తెచ్చాలి, రక్షించబడతాం. అల్ప విశ్వాసంతో వచ్చాడు, నమ్మకం కుదిరింది, ప్రభు చెప్పిన మాట ప్రకారం వెళ్ళిపోయాడు. అతనితో పాటు అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఏం జరిగింది అక్కడ? యేసు తనతో చెప్పిన గంట అదే, 7th hour అన్నాడు ఇంగ్లీష్లో. 1 గంట ఇక్కడ రాయబడి చూడండి 4వ అధ్యాయంలో, నిన్నట 1.5 గంట లేదా 1 గంటకు అతని జ్వరం విడిచిపోయినని రాయబడింది. ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయం చివరిలో మనం చదువుతాం. నిన్న 1 గంటకు జ్వరము అతనిని విడిచిపోయేను అనే మాట మరి తెలియచేస్తా ఉన్నారు దాసులు. కనుక ఇక్కడ 2 ముఖ్యమైన సత్యాలు మనం చూస్తాం. నెక్స్ట్ స్లైడ్లో చూడండి. దూరం ఎంతైనా సరే ప్రభు మాట సెలవిస్తే చాలు అద్భుతం జరుగుతుంది. దూరం ఎంత ఉన్నప్పటికీ అది ప్రభుకు ఆటంకం కాదు. ప్రభు మాట సెలవిస్తే ఎన్ని వేల కిలోమీటర్లు జబ్బు పడిన వాడైనా బాగు చేయగలిగిన సమర్థుడు మన ప్రభువు యేసుక్రీస్తు. ఆమేన్. తక్షణమే స్వస్థత. ప్రధాని అనుకున్నాడు, లేటుగా వచ్చాడు ఇంటికి. 5 గంటల ప్రయాణం అండి కానా నుంచి కపెర్నహూము. కానీ ఎప్పుడు వచ్చాడు? మరుసటి రోజున వచ్చాడు. ఇలా అనుకుని ఉంటాడు ప్రధాని, ఒకవేళ ప్రభు మాట చెప్పాడు కదా, ఈ బాగుపడడానికి ఒకవేళ చాలా టైం పట్టొచ్చేమో, టైం తీసుకుంటుందేమో అనుకుని ఉండొచ్చు బహుశా. కనుక లేటుగా వచ్చాడు. చూడండి ఎప్పుడు వచ్చాడు? 51వ వచనంలో మనం చూస్తాం. అతను ఇంకా వెళ్ళిచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని అతను తెలియచెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వాడిని విడిచానని అతనితో చెప్పాను. విన్నారా? లేటుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఒకవేళ స్వస్థత పొందడానికి టైం తీసుకుంటుందేమో అనుకున్నాడు. కాదు, ప్రభు ప్రకటన చేయగలని తక్షణమే స్వస్థత, ఇమీడియట్ ఇన్స్టాన్షియస్ హీలింగ్. ప్రభు మాట సెలవిస్తే చాలు స్వస్థత కలుగుతుంది. ఈ 2 ముఖ్యమైన సత్యాలు ఈ యొక్క స్వార్థలు మనం అర్థం చేసుకోవాలి 4వ అధ్యాయంలో. 1, దూరం ఎంత ఉన్నా ప్రభువుకి ఆటంకం కాదు. 2వది, తక్షణమే ప్రభు స్వస్థత చేయగలడు. ప్రభు తన మాట వెల్లడి చేయగానే స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని కానా పెండ్లి దగ్గరికి తీసుకెళ్తాను. నెక్స్ట్ స్లైడ్ చూపించండి అన్న. నెక్స్ట్ స్లైడ్లో మనం చూస్తాం. రైట్. ఎప్పుడు చేశాడు 2 సూచక్రియలు? కానా పెండ్లి విందులో 3వ రోజున చేశాడు ప్రభు. అలాగే ప్రధాని కుమారుని స్వస్థపరిచింది కూడా 3వ రోజునే. ఇది ఇక్కడ మనం చూస్తాం. మొదటి 46వ వచనంలో సంగతిని మనం చూస్తాం. 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహము జరిగాను. ప్రభు అక్కడ అద్భుతం చేశాడు 3వ రోజు. ఇక్కడ కూడా 4వ అధ్యాయము 43వ వచనంలో 2 దినములైన తర్వాత అంటే ఏ రోజు? 3వ రోజున
ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళాను, అక్కడ అద్భుతం చేశాడు. మాటతో కార్యాన్ని జరిగించాడు. మాట సెలవిస్తే చాలు. ఈ రెండు సూచక్రియలు కూడా తన వాక్కును ఉపయోగించాడు. అందుకని మరి అంటుంది కదా, ఆయన మీతో చెప్పునది చేయుడి. మాట ద్వారా ఆయన సూచక్రియ చేయగలడు. 2వ అధ్యాయం 9వ వచనంలో పరిచారకులు తెలిసిన అద్భుతం ఏంటో, సూచక్రియ ఏంటో, కానీ విందు ప్రధానికి తెలియదు ఏం జరిగిందో ఏంటో. ఎవరికి తెలుసు? పరిచారకులు తెలుసు, వారు ప్రత్యక్ష సాక్షులు. అలాగే 4వ అధ్యాయం 51వ వచనంలో ప్రధాని ఎలాగో మార్పు చెందాడో కుమారుడు చూడలేకపోయాడు, కానీ ఎవరు చూశారు? దాసులు ప్రత్యక్ష సాక్షులు. అక్కడ దాసులే, ఇక్కడ కూడా దాసులే. ఎంత పోలుకుందో చూడండి. అద్భుతమైన సత్యం కాదు ఇది? కనుక 3వ దినాన్ని చేశాడు ఈ సూచక్రియ. 2వదిగా చూస్తే ప్రత్యక్ష సాక్షులు వీరిరువురు కూడా ప్రధాని కాదు, అలాగే అక్కడున్న విందు ప్రధాని కూడా కాదు. ఎవరు? దాసులు ప్రత్యక్ష సాక్షులు. యేసుప్రభు తన మహిమను వెల్లడి చేశాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచారు. శిష్యులు అక్కడ విశ్వాసం ఉంచారు. ఇక్కడ ఎవరు విశ్వాసం ఉంచారు? 4వ అధ్యాయంలో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాను గనక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి అని రాయబడింది. కనుక ఆర్థర్ పింక్ అనే భక్తుడు చాలా మంచి విషయాలు తెలియజేశాడు. అతని ఇంటి వారందరూ నమ్మారు. అక్కడేమో ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచారు. ఎంత మంచి పోలికలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఫింగర్ టిప్స్ లో చెప్తాను. ఒకటి, 3వ రోజున ఈ 2 అద్భుతాలు లేదా సూచక్రియలు జరిగించారు. 2వది ప్రత్యక్ష సాక్షులు ఎవరంటే దాసులు. 3వది శిష్యులు విశ్వాసం ఉంచారు. ఇక్కడ అతని ఇంటి వారందరూ నమ్మేది. ఈ అద్భుతమైన సత్యాన్ని మనసులో గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాను. ఇప్పుడు సర్వసాధారణంగా నేను ఒక వీడియో చూశాను. ఒక ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రధాని కుమారుడే శతాధిపతిని పాటు చేశాడు. అది కరెక్ట్ కాదు. శతాధిపతి వేరు, ప్రధాని కుమారుడు వేరు. వీరిద్దరు పోలికలు ఒకసారి మనం చూద్దాం. చూడండి, నెక్స్ట్ స్లైడ్ లో మనం గమనిద్దాం. డు నాట్ బి కన్ఫ్యూజ్డ్. గలిబిలి చెందొద్దు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలు, లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి 10 వచనాలు. ఈ రెండింటికి తేడా చూడండి. ప్రధాని వేరు, శతాధిపతి వేరు. ప్రధాని ఎవరు? హేరోదు అంతిపై అనే రాజు దగ్గర ముఖ్యుడు. 4వ అధ్యాయంలో మనం చదివే యోహాను సువార్తలో. శతాధిపతి ఎవరు? ఈయన కూడా కపెర్నహూములో ఉన్నవాడే. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆ సంగతులు రాయబడ్డాయి. లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు కపెర్నహూములోనికి వచ్చాడు. ఆ మాట విన్నాడు. వెంటనే శతాధిపతి తన దగ్గర ఉన్న వాడిని పంపిస్తా ఉన్నాడు. ఆయన రాజమందిరంలో ముఖ్యుడు, ఈయన సైన్యాధ్యక్షుడు. శతాధిపతి అంటే 100 మందికి ముఖ్యమైన వాడు అని అర్థం. ఆ రోజుల్లో మరి రోమా ప్రభుత్వ కాలంలో పన్నులు వసూలు చేయడానికి, పొలిటికల్ ఇష్యూస్ ని సెటిల్ చేయడానికి మరి శతాధిపతులు నియమించేవారు. వీళ్ళు చాలా కఠినంగా ఉంటారు. ఇక్కడ ప్రధాని తగ్గించుకున్నాడు, ఇక్కడ శతాధిపతి కూడా తగ్గించుకున్నాడు. అలాగే ప్రధాని ఇంటిలో జబ్బు పడిన కుమారుడు, ఇతడు కుమారుడు, ఇతడెవరు? దాసుడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ప్రధాని కుమారుడు, శతాధిపతి దాసుడు. దాసుడు పక్షవాయుతో బాధపడుతున్నాడు, ప్రధాని కుమారుడు జ్వరంతో బాధపడుతున్నాడు. ఎలాగో ఒకటని చెప్తారు. ఇతనికేమో జ్వరం వచ్చింది, సోకింది. ఇతనికేమో పక్షవాతంతో బాధపడుతున్నాడు. 2 వేరు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనంలో అతని రోగం ఏంటో రాయబడింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రధానే నేరుగా వెళ్ళాడు, ప్రభువు వచ్చి స్వస్థపరచవలనని నేరుగా వేడుకున్నాడు. మరి శతాధిపతి ఏం చేశాడు? ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుణ్ణి కాదన్నాడు. శతాధిపతి విశ్వాసం యేసు ప్రభుని ఆశ్చర్యపరిచింది. ఈ ప్రధాని ఏం చేశాడు తెలుసా? వీరిద్దరు కూడా కపెర్నహూము వారే, ఇద్దరు హోదా కలిగిన వారే. ఇద్దరు గృహంలో కూడా రోగం వచ్చింది. హోదా కలిగిన వాళ్ళు రోగం రాదా ఏంటి? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రోగం అనేది తథ్యం. ఇందులో 2 ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. పాపులకి పాఠం ఉంది, విశ్వాసులకు కూడా పాఠం ఉంది. మరణం అనేది రోగం, పాపంలో వచ్చే జీతము మరణం. అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవాన్ని ఇస్తుంది. కనుక మరణం అనేది తథ్యం, పాపాన్ని బట్టి మరణం. కానీ పాపిని క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు.
ఈ పక్షవాతం కంటే, ఈ జ్వరం కంటే, ఇంకా అనేకమైన రుగ్మతలు ఉన్నాయి, వాటికంటే ప్రధానమైన మరొక రోగం ఉంది. అది పాప రోగం. దానికి విరుగుడు లేదు. కానీ ఒక్క విరుగుడు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మాత్రమే దొరుకుతుంది. ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారికి పాపము నుంచి విడుదల, పాప బంధకాల నుంచి విడుదల, పరలోక రాజ్యం ప్రాప్తిస్తుంది. కానీ విశ్వాసులకున్న పాఠం ఏంటంటే, పరిశుద్ధులమైన మనకు, రక్షించబడిన మనకు ఒక పాఠం ఉంది ఇందులో. అదేమిటంటే, మనం కూడా చల్లారిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మన సంఘాన్ని మనం చూపిస్తున్నప్పుడు, పరిశీలిస్తున్నప్పుడు లౌదికీయ అనే సంఘాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఫిలదెల్ఫియా సంఘంలా ఉండాలి, ప్రేమ కలిగిన సంఘంలా ఉండాలి. కానీ ప్రస్తుత దినాల్లో ఎలాగుంది అంటే, నులివెచ్చని స్థితికి వెళ్ళిపోయారు. ఎలాగైపోయిందో చెప్పనా? ఇది బైబిలు, ఇది పాటల పుస్తకం అని విశ్వాసులకు గుర్తు చేసే రోజులు వచ్చేసింది ఇప్పుడు మరలా. కారణం ఏంటి? చల్లారిపోయారు. ప్రార్థనలో చల్లారిపోయారు, వాక్యములో చల్లారిపోయారు, దేవుని దగ్గర కనిపెట్టి ప్రజలకు అందించే విషయంలో చల్లారిపోయా. ఇంక్లూడ్ మీ, నేతో కూడా చెప్తున్నాను. కానీ ప్రభు మనం బలపరుస్తున్నాడు. మనం వెచ్చగానైనను చల్లగానైనా లేక నిలువెచ్చని స్థితికి వెళ్ళిపోయా. ఎందుకు ఈ గ్రూపు తగాదాలు? సహోదరుల సంఘం అని చెప్పే మనం, ఐక్యత కలిగి ఉండాల్సిన మనం ఎందుకు వచ్చాయి? కారణం ఏమిటంటే, నాయకత్వ లోపం ఖచ్చితంగా మనం చూస్తా ఉన్నాం. నాయకుడు సరిగ్గా ఉంటే సంఘము సరైన రీతిలో వెళుతుంది. నాయకులే సరిగ్గా లేనప్పుడు, నాయకులే పాపం చేసినప్పుడు, నాయకులే దేవుని మార్గమును విడిచివేయనప్పుడు ఏమవుతుందో మనకు తెలుసు. భ్రష్టత్వంలోనికి సంఘాలు వెళ్ళిపోతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. విచారం కాదా ప్రియులారా? మనమున్న పరిస్థితి నుంచి మనం లేవాలి. మన యథార్థ స్థితిని మనం ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర లోపం లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. మనకు మనమే, నాకు నేనుగా మనందరూ ప్రభు సన్నిధిలో ఎవరైతే విరిగి నలిగిన మనసులో పశ్చాత్తాపడి మరలా ఆ పోయినటువంటి ప్రేమ, ఆ కోల్పోయినటువంటి ఆ విశ్వాస స్థితి, ఆ కోల్పోయినటువంటి ఆత్మీయత మరలా దయచేయమని, మన సంఘాల్లో జీవం కొరకై మరలా మనం ప్రభు సన్నిధిలో గోజాడి అడుగుదాం. చాలా మంది చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మ్యాన్ మేడ్ లీడర్స్ మనం చూస్తా ఉన్నాం. మానవులు నాయకులుగా ఏర్పాటు చేసిన వారు సంఘాన్ని పాలిస్తున్నప్పుడు నష్టం జరుగుతుంది. వి నీడ్ గాడ్ మేడ్ లీడర్స్. దేవుడు ఏర్పాటు చేసిన నాయకులు మన బ్రదర్ సంఘాలకు అవసరం ప్రియులారా. అప్పుడే నిజమైన ఆత్మీయత మనం చూస్తాం. ఒకప్పుడున్న ఆ ఉద్యమం ఎందుకు చల్లారిపోయింది అంటే, ఇదిగో మనకు ఒక పాఠాన్ని 4వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. మరలా మనం తిరిగి రావాలి, రెన్యూ కావాలి, దేవుని యొక్క స్వరూపం మనలో ఏర్పడాలి, వాక్యములో ప్రార్థనలో పట్టుదల రావాలి. అప్పుడే మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవించగలం. ప్రభు వచ్చేస్తున్నాడు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. గుర్తులు చూస్తూ ఉన్నప్పుడు, సంభవాలు సంభవిస్తున్నప్పుడు ఇది మనకు ఒక పాఠం. మనం నడుం కట్టుకోవాలి, దేవుని కొరకు మనం పని చేయాలి. లౌదికీయ మనలో నుంచి పోవాలి. చల్లారిపోయిన ప్రేమ, చల్లారిపోయిన విశ్వాసం మరలా రెన్యూ కావాలి, మరలా అభివృద్ధి చెందాలి. ప్రభుని అడుగుదాం. ప్రభా, మా విశ్వాసం అభివృద్ధి చేయను ఆయన, మా పూర్వస్థితి మరలా మాకు దయచేయను ఆయన. నెహెమ్యా వలె కన్నీటి ప్రార్థన చేద్దాం. ఎజ్రా వలె దేవుని లేఖనాలను పరిశీలన చేద్దాం. దానియేలు వలె పరిశుద్ధంగా జీవిద్దాం. అలాగే జీవించినప్పుడు ప్రభువుకు మహిమ తెచ్చే వారంగా ఉందాం. నేను ముగించబోతున్నాను. 2 ముఖ్యమైన సత్యాలు ఇందులో మనం నేర్చుకున్నాం. అదేమిటంటే, దూరం ఎంత ఉన్నా ప్రభువుకు అది ఆటంకం కాదు. ప్రభు కార్యం చేస్తాడు. తక్షణమే ఆయన మాట వెల్లడి చేయగానే అద్భుతం జరిగింది. ప్రభు మాట గొప్పది. ఆయన మాట మనం విందాం, ఆయన కొరకు జీవిద్దాం. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో మరి ఇంకా ఎవరైనా మీ కుటుంబంలో రక్షణ పొందిన వారు ఉంటే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచి దేవా పాపిలను ఒప్పుకొని కల్వరి శిలువలో యేసు ప్రభు నా కొరకు రక్తదారులు కార్చాడని నమ్మి విశ్వాసం ఉంచి ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని ప్రభు నామములు హెచ్చరించి నేను ముగిస్తున్నాను. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేసి మరి సమయాన్ని అన్నలకు అప్పగిద్దాం. పరిశుద్ధురైన మా తండ్రి, కృప కలిగిన మా రాజానికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నా. ఆయన ప్రధాని ఎలాగూ యేసు ప్రభులకు వచ్చాడో మేము చూడగలిగాం. ఈ ప్రధాని ద్వారా మీరు అనేకమైన గొప్ప కార్యాలు జరిగించారని ఈ వాక్యాలు మేము చూడగలం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనంలో మనయేను అని మేము చూడగలిగాము నాయన. వారి ద్వారా అంత్యోక్య సంఘము నాయన గొప్ప ఉద్యమ జ్వాలలు రగిలించబడ్డాయి. దేవానికి స్తుతి చెల్లిస్తున్నా. మీరిచ్చిన మాటలను బట్టి, మీరిచ్చిన శాస్త్రమైన ఈ సంగతులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ
ఆయన ఎవరైతే ఈ జూమ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారో వారి కుటుంబాలని వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దీని వెనక ఎంతో ప్రయాసం ఉంది. తామును ఖర్చు చేసుకుని ప్రయాసపడుతున్న బిడ్డలు మన సామ్యుల్ గారిని బట్టి, నేను బన్నబాస్ అన్నని బట్టి, నేను అలాగే ప్రభు శ్రీకాంత్ అన్నని బట్టి, నేను అలాగే ప్రభు కార్యనిర్వాహక వర్గంలో ఉన్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వారి కుటుంబాలను కూడా దీవించమని, సహాయం చేయమని, మీరిచ్చిన ఈ మాటలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ హృదయంలో స్థిరపరచబడి నమ్మకంగా జీవిస్తూ నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. వందనాలన్నా. చక్కని సందేశం అందించినటువంటి జాన్సన్ అన్నకి వందనాలు. జూమ్ కార్యక్రమం ద్వారా వందనాలండి.